ఆ, చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? లాయర్ సార్ మాకు పిల్లలు పుడతలేరు. పిల్లలు పుట్టకపోతే డాక్టర్ దగ్గరికి పోవాలి, లాయర్ దగ్గరికి కాదు. మాకు పిల్లలు పుట్టపోవడానికి కారణం బీసీసీ వాళ్ళు వాళ్ళ మీద కేసు వేయాలి. ఇండియన్ క్రికెట్ కూడా అవును, సంవత్సరం అంతా గ్యాప్ లేకుండా ఏదో ఒక ఆట పెడితేనే ఉంటారు. మా ఆయన నన్ను చూడకుండా క్రికెట్ నే చూస్తా ఉంటాడు. ఇక మొన్ననే ఐపీఎల్ అయిపోయిందా, ఇప్పుడు మళ్ళీ T20 వరల్డ్ కప్ అట. గది అయిపోగానే వర్షాకాలంలో మనోళ్ళు ఫారెన్ టూర్లకు పోతారు, చలికాలంలో ఫారెన్ ఇండియా టూర్కి వస్తారు, ఎండాకాలంలో మళ్ళీ ఐపీఎల్, దాని తర్వాత ఏదో టెస్ట్లట, ఏదో వన్డేలట. ఇక మాకు పిల్లలు ఏడ పుడతారు? అదేంటమ్మా, ఎప్పుడొకప్పుడు ఏదో చిన్న గ్యాప్ దొరకదా? అప్పుడు అదేదో రంజీ పింజి మ్యాచ్లట, అవి చూస్తాడు చచ్చినోడు. నెలలో ఒక 4-5 రోజులు దొరకలేవమ్మా. అంటే ఆ 5 రోజులు మా లేడీస్ ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కదా సార్. ఆలోచిస్తే నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుందమ్మా. ఈ మధ్య ఉన్న కపుల్స్ నిజంగానే ఎక్కువ పిల్లల్ని అంటలేదు. ఇద్దాం, చేద్దాం, చేసేద్దాం. ఆ కరోనా చెప్పు బిడ్డ. ఎవరమ్మా? నా మొదటి బిడ్డ సార్ 4 ఏళ్ల క్రితం కోవిడ్ లాక్డౌన్ లో పుట్టింది. అంటే అప్పుడు ఏం మ్యాచ్లు లేకుండే సార్, అందుకే ముద్దుగా కరోనా అని పేరు పెట్టుకున్నాం. ఆ బిడ్డ 1 గంటలో వస్తా సరేనా?